మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా తులారాశి వారికి ఎలా ఉందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, అలాగే గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ తులారాశి వారికి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తులారాశి వారికి నన్ను అడిగితే తులారాశి వారి అన్ని రాశుల కంటే చాలా బాగుంది ఈ సంవత్సరం, ఈ మాసం కూడా. ఎందుకు చెప్పాలంటే తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. శని భగవాన్ తులారాశి వారికి కారకుడు అంటారు. 6వ రాశిలో ఎప్పుడైతే శని భగవాన్ ఉంటాడో చాలా మేలు చేస్తాడు. పైగా ఏంటంటే 9వ రాశిలో బృహస్పతి కూడా ఉన్నాడు. వీళ్ళకి గ్రహ గోచారం చాలా బాగుంది తులారాశి వాళ్ళకి. అయితే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళ రాశ్యాధిపతి శుక్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడవచ్చు. అటు ఇటు తిరగడం వల్ల కానీ, ఎక్కువ స్ట్రెస్ వల్ల కానీ ఇబ్బంది పడవచ్చు. అంతకు మించి వేరే ప్రాబ్లమ్స్ ఏమి వీళ్ళకి చాలా బాగా ఉంది. ఏ పనులు చేసినా కూడా ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా వాళ్ళు ఉద్యోగస్తులకి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. తర్వాత దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన సమయం ఇది. తులారాశి వాళ్ళకి మంచి సమయం అని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం కూడా బాగానే ఉంటుందమ్మా. అది 10వ స్థానం కూడా వీళ్ళకి బాగానే ఉంది. చంద్రుడు అయితే 3 రాశులు అంటే శని భగవానుడు, బృహస్పతి వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఒడిదుడుకులు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉండవు. వీళ్ళకి పని ఒత్తిడి ఉండదు. పని ఒత్తిడి ఉంటుంది కానీ వీళ్ళు దాన్ని సక్రమంగా నిర్వహించగలరు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు కూడా చాలా బాగుందమ్మా. వాళ్ళకి పట్టిందల్లా బంగారం, బ్రహ్మాండమైన బాగా చదువుల్లో బాగా రాణిస్తారు వాళ్ళు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. గురుగారు, ముఖ్యంగా విద్యార్థులు అయినా సరే ఎవరైనా అక్కడ సెటిల్ అవ్వడానికి అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం, విదేశాలకు కానీ మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు కదా, మరి విదేశీ ప్రయాణ యోగం ఉందంటారా వీళ్ళకి? ఉంది. ఎందుకంటే 9వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు వీళ్ళకి. బృహస్పతి ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానం రాశి నుంచి 9వ స్థానం అనేది లాంగ్ డిస్టెన్స్ జర్నీని సూచిస్తుంది, అంటే దూర ప్రయాణాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే బృహస్పతి అక్కడ ఉన్నాడో ఆయన వీటన్నిటికీ అనుకూలంగా ఉంటాడు. కాబట్టి దూర ప్రయాణాలు, ఈ విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు తులారాశి వాళ్ళ గోచారం మిగతా రాశి వాళ్ళకంటే చాలా చాలా బాగుంది ఏప్రిల్ మే నెలలో. ఇంకా ఇది ఏప్రిల్ 30 తర్వాత ఇంకా బాగవుతుంది. ఎందుకంటే తర్వాత బుధుడు కూడా మేషరాశిలోకి వస్తాడు. అప్పుడు ఇంకా మెరుగవుతుంది వాళ్ళకి పరిస్థితి. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం ఏప్రిల్ 30 తర్వాత ప్రయత్నం బాగుంటుంది వాళ్ళకి, బాగా దిగలుతుంది. ఎందుకంటే 7వ స్థానం బాగా బలపడుతున్నప్పుడు అప్పుడు బాగవుతుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ అప్పుడు ఇంకా ఇంకా ఏప్రిల్ 30 తర్వాత మే 1st వీక్ నుంచి చాలా బాగుంటుంది. సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం కూడా ఉంది బాగుంది. వీళ్ళకి తులారాశి ఇదని అదని కాదు, ఏ వైపు నుంచి చూసినా కూడా ఇది బ్రహ్మాండమైన సమయం వాళ్ళకి. జూన్ తర్వాత ఇంకా బాగుంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి బృహస్పతి కర్కాటకులకు మారినప్పుడు వీళ్ళకి ఇంకా మంచి సమయం నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పోయిన ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా వీళ్ళకి చాలా చాలా అనుకూలమైన సమయం. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది వీళ్ళకి, చాలా బాగుంటుంది. కుటుంబ వాతావరణానికి సంబంధించి వీళ్ళకి కుజుడు ఆయన 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 6వ స్థానంలో ఉంటే రాశి నుంచి శత్రువులపైన విజయం, అంటే వీళ్ళ మాటకి ఎదురుండదు. ఇంట్లో ఏది చెప్పినా కూడా వీళ్ళ మాటను కాదనకుండా అందరూ వింటారు. జీవిత భాగస్వామి అండి, పిల్లలండి, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఒకటని లేకుండా వీళ్ళ మాట ఏది చెప్తే అది వింటారు. కాబట్టి వీళ్ళు అందరి మీద పెత్తనం చెలాయించడానికి కూడా మంచి సమయం అన్నమాట. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏప్రిల్ 30 తర్వాత బాగుంటుంది. మే 1st వీక్ నుంచి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే 3 గ్రహాలు వస్తాయి అప్పుడు 3 కంటే 2 గ్రహాలు అయితే బుధుడు తర్వాత రవి ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి మంచి యోగం కూడా పడుతుంది వీళ్ళకి. కొత్త పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. ఈ సినీ రంగాల వారికి, ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది? ఫిల్మ్ ఇండస్ట్రీ రంగం కూడా బాగుంటుంది. 9వ స్థానం బాగుంది కదమ్మా. 9వ స్థానం బాగున్నప్పుడు పైగా రాష్ట్రాధిపతి శుక్రుడు 8 నుంచి 9కి మారుతాడు మే 1st వీక్లో. అప్పుడు వీళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు ఆల్రెడీ సైన్ చేసి ఉంటే ముందుకు వెళ్తాయి. స్క్రిప్ట్ అయిపోయి ఉంటే ముందు పట్టాలు ఎక్కేసేసి షూటింగ్ దాకా కూడా వెళ్తాయి. అన్ని రకాలుగా సినీ కార్మికులు కూడా, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. ఒకరు ఇద్దరం లేదు, ఏ రంగం వాళ్ళైనా సరే తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఈ స్టాక్ మార్కెట్స్ అని పెట్టుబడులు అని పెడుతూ ఉంటారు కదా, పెట్టొచ్చు అంటారా తులారాశి వాళ్ళ మాసంలో? అదొక్కటి మాత్రం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే బుధుడు కొంచెం నీచంలో ఉన్నాడు ఏప్రిల్ 30 దాకా.
అప్పుడు దాకా కొంచెం ఆగితే మంచిది. పైగా ఏంటంటే ఇప్పుడు వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి బయట ఇప్పుడు కొంతకాలం వేచి చూడడం మంచిదని నా అభిప్రాయం. ఈ స్టాక్స్కి సంబంధించి వ్యవహారాల్లో మాత్రం కొంచెం వేచి చూడడం మంచిది. గురుగారు, చాలా మంది కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం, బిజినెస్ చేద్దాం అనే ఆలోచన ఉన్న వారికి ఈ మాసం కలిసి వస్తుందంట, చేయొచ్చు అంటారు? చేస్తున్నాం. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు కొంతకాలం తర్వాత 1 month తర్వాత మేషంలోకి మారుతాడు, స్వస్థానంలోకి వస్తాడు. ఇప్పటి నుంచే మొదలు పెట్టచ్చు. బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి, పైగా శని భగవాన్ సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి. 6వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం ద్వారా వీళ్ళకి కొత్త కొత్త రుణాలు కూడా వస్తాయి వ్యాపారం చేసుకోవాలంటే. సో తద్వారా వీళ్ళు వ్యాపారాలు కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన ఒకే ఒక్క జాగ్రత్త ఏంటంటే స్టాక్ మార్కెట్ జోలికి మాత్రం ప్రస్తుతానికి వెళ్ళకపోవడం మంచిది. ముఖ్యంగా గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? ఉందమ్మా. కొత్త వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. వీళ్ళు గృహయోగం కూడా ఉంది వీళ్ళకి, కొత్త గృహం. అయితే ఇప్పుడు ఏప్రిల్ 30 నుంచి వీళ్ళకి ఇంకా బాగా ఉంటుంది. గురుగారు, అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయొచ్చు అన్నారు. చేయొచ్చు. ఒకవేళ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చు అంటారు? వీళ్ళకున్న ఒకే ఒక్క సమస్య ప్రస్తుతానికి ఏంటంటే రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం ద్వారా కొంచెం ఆరోగ్య విషయంలో ఒడిదుడుకు వస్తాయి వీళ్ళకి. అంటే తీవ్రమైన ఒత్తిడి వల్ల, అంటే ప్రయాణానికి సంబంధించిన ఒత్తిడి అనండి, లేకపోతే పని ఒత్తిడి అండి, కొంచెం ఆరోగ్యం మందగించవచ్చు. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్తో కొంచెం గొడవలు రాకుండా చూసుకుంటే, పనిని మేనేజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా ఆకస్మిక ధనలాభం జరిగే ఛాన్సెస్ ఉందంటారా? ఎవరన్నా అనుకోకుండా డబ్బులు ఇవ్వడం? లేదు, అట్లాంటివి ఏం లేదు. మరి నార్మల్ గా అసలు తులారాశి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళు ఏంటంటే ఆ రాశి చూసి చెప్పచ్చు. వాళ్ళు ఏంటంటే చాలా సంతులనంగా ఆలోచిస్తారు. సంతులనం అంటే బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఏదైనా సరే ముందు ఆవేశపడరు. అసలు ఫస్ట్ ఆలోచించి అది చేయొచ్చా లేదా, చేస్తే ఏమిటి, చేయకపోతే ముందు వెనక ఆలోచిస్తారు. అందుకని ఏంటంటే తులారాశి వాళ్ళకి సంబంధించి మనకి వెంటనే వాళ్ళ నుంచి మనకి రెస్పాన్సెస్ రావు చాలాసార్లు చూస్తే. అయితే వాళ్ళ లగ్నం గనక మేషలగ్నం కానీ సింహలగ్నం కానీ అయితే అది వేరు ఉంటుంది. కానీ జనరల్గా తులారాశి వాళ్ళ నుంచి వాళ్ళు కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తారు, నెమ్మదిగా పనిచేస్తారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా ఆలోచనలు పడరు. కాబట్టి వాళ్ళు చేసేవి నార్మల్గా ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటాయి. గురుగారు, మరి ఈ మాసంలో ఈ తులారాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? ఇన్వెస్ట్మెంట్స్ జోలికైతే వెళ్తుంది. ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో బాగానే ఉంది, వృత్తిపరంగా బాగుంది, ప్రయాణాల పరంగా ఉంది, శత్రువుల మీద విజయం వేళ మాట చెల్లుతుంది ఇంట్లో కూడా. కాబట్టి మిగతా అన్ని బాగానే ఉన్నాయి. కానీ కొంచెం ఆరోగ్యం, ఒత్తిడికి సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది. అంటే మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళు, తలనొప్పి ఉన్న వాళ్ళకి తలనొప్పి రావడం, తర్వాత జ్వరాలు రావడం, అట్లాంటివి అయితే ఉన్నది కొంచెం అవకాశం ఉంది. అది మే 1st week దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్స్లో, లేకపోతే వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడం, అలాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఈ మాసం అంతా తులారాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మాసం కలిసి వస్తుందంటారు? వీళ్ళకి పరిహారాలు అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే మంచిది. అంటే ఆయన ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా శని భగవానుడు యాక్టివేట్ అవుతాడు బాగా, ఆయన సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి. తర్వాత లక్ష్మీదేవి ఆరాధన చేయాలి వీళ్ళు. లక్ష్మీదేవి ఆరాధన ఎందుకు చేయాలంటే ఆమె ఏంటంటే శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తారు బాగా, అలాగే అనమాట. గురుగారు, మొత్తం మీద మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.